భారతదేశంలో ఉంటూ ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ సెలబ్రిటీలుగా సర్వభోగాలు అనుభవిస్తున్న వారి గురించి ఈరోజు ప్రజలందరూ కూడా చీకొట్టే పరిస్థితి తెచ్చుకున్నారు. ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు మనమంతా ఒకటే, సమిష్టిగా ఇబ్బంది వచ్చినప్పుడు ఎదుర్కోవాలి, తప్పు జరుగుతున్నప్పుడు గలం విప్పాలి. అంతేగాని రీల్లో మన వీరత్వం చూపించడాలు కాదు, సినిమాల్లో మనం హీరోలు అనిపించుకోవడం కాదు, నిజ జీవితంలో కూడా అనిపించుకోవాలి. ఎందుకు ఈ అంశం వస్తున్నదంటే ఈరోజు వీళ్ళని చూడండి, స్టార్స్, భారతదేశంలో స్టార్స్ వీళ్ళు. అన్ని రాష్ట్రాల ప్రజలు అందరూ వీళ్ళని అభిమానిస్తారు, తమ ఇంటి మనుషుల్లాగా ఆదరిస్తారు. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడో ఇబ్బంది వచ్చినప్పుడో గలం విపరీళ్ళు. ఎందుకంటే భయమేమో మరి, ఎవడెలా పోతే మనకేంటి, మనకు బాగుంది కదా, మనకు నడుస్తుంది కదా, మనం కోట్లు సంపాదించుకుందాము, దేశం పోయినా పర్వాలేదు, మనుషులు పోయినా పర్లేదు, జవాన్లు పోయినా పర్లేదు, వీరమరణాలు పొందినా పర్లేదు, మనం సేఫ్గా ఉంటున్నాం అని ఆలోచించే తత్వానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నది ఈరోజు భారత్ పౌరులు కోరుతున్నారు. బహిరంగంగా ఏకేస్తున్నారు. ఉంటారా పోతారా మీరు ఇక్కడి నుంచి, ఇక్కడ ఉంటే ఇక్కడ పద్ధతులకి అనుగుణంగా బతకండి, దేశానికి అన్యాయం జరిగి దేశానికి చేడు తొరిగితే గలం ఇప్పండి. ఎందుకు మౌనం వహిస్తున్నారు? భారత్ పాక్ మధ్య యుద్ధం, వీర జవాన్లు చనిపోయారు. తెలుగు ఇండస్ట్రీ, దేశంలో తెలుగు ఇండస్ట్రీ ఈరోజు ఎలా ఉంది? ఇప్పుడు పాన్ ఇండియా అయ్యింది. కానీ మీరే కదా మొత్తం అంతా ఏలేది దేశాన్ని, అగ్ర హీరోలు కదా మీరు. మరి ఎందుకు దాని మీద మీరు స్పందించరు? భయమా? ఎవరైనా ఏమైనా చేస్తారా? లేకపోతే మీ సినిమాలు ఆ దేశంలో చూడరానా? చూడకపోతే 140 కోట్ల మంది అవసరం లేదా మీకు? పెట్టలాగుండే ఆ దేశ ప్రజలు వాళ్ళు మిమ్మల్ని ఆదరించారని భయమా? చాలా ప్రశ్నలు ఉన్నాయి, దానికి సమాధానాలు చెప్పాలి. అమీర్ ఖాన్ చెప్తారా, షారుఖ్ ఖాన్ చెప్తారా, సల్మాన్ ఖాన్ చెప్తారా, దీపికా పడుకోని చెప్తారా, ప్రియాంక చోప్రా చెప్తారా, సైఫ్ అలీ ఖాన్ చెప్తారా? ఎవరు చెప్తారు? చెప్పండి మీరందరూ. మతాలకి సంబంధించిన యుద్ధం ఇక్కడ జరుగుతుంది. మీకు మతమే కావాలా? మతంతోటే ముడిపడి ఉందా? లేకపోతే ఈ మన మతం అది అని చెప్పి నోరు విప్పట్లేదా? ఒక క్లారిటీ కావాలంటున్నారు. ఎందుకంటే మతం పేరు మీద ఈ రకమైన అతి దారుణమైన కిరాతకంగా హత్య చేశారు. నువ్వు హిందువా కాదా అని చెప్పి బట్టలిప్పి కాల్చి చంపారు. భార్య పక్కన ఉండగా వెళ్ళి నీ మోడీకి చెప్పుకో అన్నారు. దేశాన్ని అవమానించారు, సింధూరాన్ని తుడిచేశారు. ఆవేశం లేదా? ఆగ్రహం లేదా? మాట్లాడాలని లేదా? ఇంకెప్పుడు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడరు? ఈ ప్రజలు మిమ్మల్ని ఆదరించలేదా? ఈ ప్రజలు మీకు పట్టం కట్టలేదా? ఈ ప్రజలు మిమ్మల్ని అగ్రస్థానంలో నిలపలేదా? మీకు ఇది ముఖ్యమా, అది ముఖ్యమా? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నారు. సమాధానాలు చెప్పండి. బాలీవుడ్ హీరో హీరోయిన్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైపోయారు? సినిమా ప్రమోషన్లకు వచ్చి మాట్లాడతారే, మాది ఎంత సినిమా ఉంది, అంత పొడుగుంది, ఎంత ఉందని. ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? దేశానికి ఒక ఇబ్బందికర పరిస్థితి వచ్చి ఇక్కడ దేశ పౌరుల్ని పరాయి దేశస్తులు వచ్చి అతి నీచంగా, అతి కిరాతకంగా, నరరూప రాక్షసుల్లాగా మారి కాల్చి చంపుతుంటుంటే ప్యాంట్ తిప్పదీసి నువ్వు ఎవడివి అని చూసి ఆగ్రహం రాదా? ఆవేదన రాదా? ఏదో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నారు. ఏం తేల్చుకుంటారో చూడండి. బాలీవుడ్ స్టార్స్ రోడ్డుకి ఇచ్చిన పోస్టర్లు, మొత్తం పోస్టర్లు పెడతారు, బ్యాన్ చెప్తారు మీకు. ఒక్క పోస్ట్తో స్టార్స్ పరువు గోవిందా గోవిందా. మహారాష్ట్ర పోలీసుల పేరుతో ఏ ఫోటోలతో ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్లు కూడా నేను చూపిస్తాను. డియర్ సెలబ్రిటీస్, ఇప్పుడంతా సేఫ్, మీరు మళ్ళీ నెమ్మదిగా రావచ్చు. మీ ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ అప్సెట్ కాకుండా అప్డేట్స్ పోస్టులు చేసుకోండి. దీని అర్థం ఏంటండి? ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ అంటే పాకిస్తాన్లో ఎవరైనా మీ అభిమానులు ఉంటే వాళ్ళు హర్ట్ అవ్వకుండా సేఫ్గా, కూల్గా, ఏమీ మాట్లాడకుండా ఇంటికే పరిమితమయ్యి మీ షూటింగ్లు మీరు చేసుకోండి, మీ సంపాదన మీరు సంపాదించుకోండి, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. దేశం ఎలా పోయినా పర్లేదు, ఇక్కడ మనుషులు ఎలా చచ్చిపోయినా పర్వాలేదు, మీరు మాత్రం సేఫ్గా ఉండాలి. మీ ఫ్యాన్స్ ఎవరు కూడా హర్ట్ అవ్వకూడదు. ఇప్పుడు వచ్చి పోస్టులు పెట్టుకోండి అని చెప్పి కడిగి పారేస్తున్నారు, స్టార్స్ని కడిగేస్తున్నారు.
ఇక స్టార్స్పై సెటరికల్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మౌనవ్రతంపై జనం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మౌనవ్రతం చేస్తారు? నేను అదే కదా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మౌనవ్రతం చేస్తున్నారు? ఏ విషయంలో మౌనవ్రతం చేస్తున్నారు? మీరు మౌనవ్రతం చేసే సమయం ఇదా? మీకున్న బలం ఏంటో మీకు తెలియదా? మీకున్న వాయిస్ ఏంటో మీకు తెలియదా? మీకున్న ఫేమ్ ఏంటో మీకు తెలియదా? అన్నీ మోసుకుని ఇంట్లో కూర్చోవలసిన అవసరం ఏంటి ఈ టైంలోని? సామాన్య పౌరుడే ప్రశ్నిస్తున్నాడే, రోడ్లు ఎక్కుతున్నారే, చిన్న పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారే, అమరవీరులకి జైహో వీరా అంటున్నారే, గుండె లవసేలా ఏడుస్తున్నారే కొంతమంది భారతీయులు. మీకు పట్టదా? మీకు అవసరం లేదా? అందుకని ఉంటారా పోతారా? మీకు అదే బాగున్నది అనుకుంటే అక్కడికే పొమ్మంటున్నారు. స్పెషల్ ఫ్లైట్ కూడా వేయడానికి సిద్ధంగా ఉందా అంటున్నారు. చందాలు వేసుకుని ఫ్లైట్ వేస్తారట సామాన్య పౌరులు కూడా. సమాధానం చెప్తారా? సమాధానం చెప్పగలరా? పహల్గాం దాడులు జరిగి ఇన్నాళ్ళైనా ఇప్పటి వరకు పెదవి విప్పని స్టార్స్, ఇప్పుడు నేను చెప్పేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా పెదవి విప్పట్లేదు. కొన్ని పేర్లు నేను చెప్తాను. షారుఖ్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ ఖాన్, దీపిక, ప్రియాంక, శృతి హాసన్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఒకటే కాదండి, మొత్తం అంతా కూడా బాలీవుడ్ చాలామంది ఎవరైతే దీని మీద స్పందించలేదు, ఎవరైతే స్టార్స్ ఉన్నారో, ఎవరైతే గొప్పలు ఉన్నారో వాళ్ళందరూనే. మనం అన్ని ఫోటోలు పెట్టలేం కాబట్టి కొన్ని మాత్రమే ఇక్కడ మచ్చుతానికి నేను చూపిస్తున్నాను. పాక్ కలెక్షన్లు పోతాయనే భయమా? దేశం భారత పౌరులంటే లెక్కలేదా? స్టార్స్ను పాకుకు పంపించమంటున్న జనం. దీనికి సమాధానం చెప్పాలి మీరు. ఏమంటున్నారు వాళ్ళు? దేశ పౌరులు, భారత పౌరులు అంటే మీకు లెక్కలేదా? భారతదేశం అంటే లెక్కలేదా? ఇక్కడ ఏం జరిగినా మీరు పట్టించుకోరా? మీ ఆర్జన, మీ సెల్ఫిజం ఇదేనా మీకు? పాక్ కలెక్షన్లు పోతాయని భయపడుతున్నారా? ఏదో ఒకటి చెప్పాలి కదా, చెప్పండి. మరి మేము ఎలాగండి? మాకు పాకిస్తాన్లో ఉన్నారు మా వాళ్ళందరూని, మిత్రులందరూ కూడా మా వాళ్ళు ఉన్నారు, మేము విడిపోయినా సరే వాళ్ళు మేము కూడా దోస్తు మేరా దోస్తే, బ్లడ్ రిలేషనే లేకపోతే ఇంకొక రిలేషనే, అందుకని మేమేం మాట్లాడడం, మాకు అక్కడ ఆడకపోతే ఎలాగ మా సినిమాలు అని వాళ్ళు అంటారు. వాళ్ళే మేము బ్యాన్ చేసి పడేస్తున్నారు. అది మీరు తెలుసుకోవాల్సింది. వాళ్ళకి తనాపర భేదం ఉండదు. ఈ నక్క నాటకాలు ఆపాలి. ఈ డబల్ గేమ్ ప్లే చేస్తే భారత్ సహించదు, ఎంత గొప్పడైనప్పటికీ కూడా. తగిన బుద్ధి మీకు కూడా చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పుడు వరకు మిమ్మల్ని ఆదరించారు, మీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే రోడ్డు కూడా ఎక్కలేరు అంటున్నారు. సోషల్ మీడియా ట్రోల్ అవుతున్న అంశాలు నేనండం కాదు, నేను చెప్పడం కాదు, ప్రజలు మాట్లాడుకుంటుంది. మీ మీద వస్తున్న పోస్టుల మీద మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఏమైంది? ఎందుకు మాట్లాడరు? స్టార్స్ను పాకిస్తాన్ పంపిస్తామంటున్నారట. నేను చెప్పాను కదా ముందుగానే, ఓ స్పెషల్ ఫ్లైట్ వేస్తారట, అన్ని సౌకర్యాలు ఉంటాయి అందులోని, వెళ్తే వెళ్ళండి అంటున్నారు. ఇప్పుడన్నా సమాధానం చెప్పాలి. తమకు డబ్బొచ్చే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి కోట్లు సంపాదించే మీకు సైనికులకు కృతజ్ఞతలు చెప్పడానికి మనసు రాదా? బాలీవుడ్ ప్రముఖులపై నెట్టింట ప్రశ్నల వర్షం. ఒక యాడ్లు చేస్తారు, కోట్లు సంపాదిస్తారు, మెసేజ్లు ఇస్తారు, తాగకూడదు తాగమంటారు, తినకూడదు తినమంటారు. ఎందుకు? మనకి ఇదే ముఖ్యం. ఎవరు ఎలా పోయినా పర్లేదు, ఎవరు ఎలా ఉన్నా పర్లేదు, డబ్బే ఉండాలి, మనకు హోదా ఉండాలి, మనం స్టార్ల కింద ఎదగాలి. అమాయక ప్రజలు మిమ్మల్ని చూసి మీకోసం నిద్రాహారాలు మానుకుని, ఇంట్లో ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా సట్టలు చింపుకుండి థియేటర్ల దగ్గరకు వచ్చి మీరు జేజేలు పలకాలి. కానీ మీరు మాత్రం రారు, మీరు మాత్రం మాట్లాడరు, మీరు మాత్రం ఏమీ చెప్పరు. అమరవీరులు ప్రాణత్యాగాలు ఈరోజు మిమ్మల్ని కాపాడుతున్నాయి, దేశాన్ని కాపాడుతున్నాయి. బార్డర్లో అక్కడ తుపాకీ పెట్టుకుని ఆ జవాను లేకపోతే ఒక్కరు ప్రశాంతంగా గుండెల మీద చేసుకుని పడుకోగలరు. మీలాంటి వాళ్ళు అసలు పడుకోలేరు, ఎందుకంటే టార్గెట్లు మీరే ఉంటారు కాబట్టి అసలు పడుకోలేరు మీరు. సామాన్య ప్రజల మీదకి అంతగా ఉండదు వాళ్ళ ఫోకస్. మీలాంటి వాళ్ళని కొడితేనే కుంభస్థలాన్ని కొట్టినట్టు ఉంటుందని ట్రై చేస్తారు. అందుకని భయపడుతున్నారా? వాళ్ళు మీ దాకా రానిస్తారా? సల్మాన్ ఖాన్ గారికి ఎన్ని బెదిరింపులు వచ్చినాయి. సల్మాన్ ఖాన్ ఇది చేస్తాం అది చేస్తామని ఎంతలాగా విరుచుకుపడ్డారు. మీకేమైనా అయిందా? చిన్నదన్నా మీకేమైనా అయిందా? మీ ప్రాణాలు అడ్డేయట్లేదా? మీ సెక్యూరిటీ ఆడు భారత పౌరుడు కాదా? పాకిస్తాన్ నుంచి వచ్చి మీకు సెక్యూరిటీ ఇస్తున్నారా ఇక్కడ? చెప్పండి, అదన్నా చెప్పాలి కదా. లేదు పాకిస్తాన్ మాకు సెక్యూరిటీ కల్పిస్తున్నది,
వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వడం వల్లే, వాళ్ళు వచ్చి మమ్మల్ని సేఫ్గా ఉంచడం వల్లే మేము ఇలా బతుకుతున్నాము, మేము అందుకనే దాని గురించి మాట్లాడడం, అదన్నా చెప్పాలి కదా. అక్కడ ప్రభుత్వం ఏమైనా మీకు స్పెషల్ సెక్యూరిటీ ఇస్తున్నదా, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నదా, లేకపోతే పాకిస్తాన్లో మీ సినిమాలు ఆడి వచ్చిన డబ్బులతోటే మీరు బతుకుతున్నారా, అక్కడ ప్రొడ్యూసర్లు వచ్చి మీతో సినిమాలు తీస్తున్నారా, అక్కడ దర్శకులు వచ్చి మీతో మూవీలు నిర్మిస్తున్నారా, ఏంటి ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పండి, సమాధానం చెప్పాలంటున్నారు ప్రజలు. మార్పు రావాలి ప్రతి మనిషిలోని కూడా. ఆత్మ విమర్శ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు చేసి కూడా దాన్ని తప్పిపుచ్చుకోవడం అన్నది చాలా నేరం, ఘోరం. పశ్చాత్తాపపడండి, రోడ్డు మీదకి రండి, ఒక మెసేజ్ ఇవ్వండి, ఒక వీర జవాన్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని పరామర్శించండి. మేమున్నామమ్మా అని భరోసా ఇవ్వండి. మీరే వాళ్ళు డబ్బులు ఇవ్వడం అవసరం లేదు, మీది ఉంటే మీరే తినండి. మిమ్మల్ని ఎవడో ఏం అడుక్కోవటం లేదు. మనుషుల్లాగా మారమంటున్నారు, మానవత్వాన్ని చాటమంటున్నారు. భారతదేశ రక్తంలో మీరు ఒక బొట్టు కావాలంటున్నారు, ఈ బ్లడ్ మీది అంటున్నారు. దానికి మీరు అంటారా, లేదు మాకు సంబంధం లేదు, మేము ఇలాగే ఉంటామంటే మీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. స్పెషల్ ఫ్లైట్ సిద్ధంగా ఉంది, దాన్ని ఎక్కి పంపిస్తారు. అప్పుడు మీకు భారత్లో ఉన్న విలువేంటో అక్కడ ఉన్న విలువేంటో తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు వెళ్ళేసి వస్తే అక్కడ బతుకులు ఎలా బతకాలో, ఎంత బిక్కుబిక్కుమంటూ బతకాలో అప్పుడు తెలిసి వస్తుంది. అంతవరకు తెచ్చుకోవద్దు. దీని మీద సమాధానం కావాలి. ఉతికే ఆరేస్తున్నారు నెటిజన్లు. భారత్ ఎంత ప్రేమిస్తాదో ఆగ్రహం వస్తే అంత ద్వేషిస్తుంది. ఆ ఆగ్రహ జ్వాలల్లో స్టార్స్ మీరు కొట్టుకుపోకండి. ఉంటారా పోతారా ఏదో డిసైడ్ చేసుకోండి.